నిన్న జగన్మోహన్ రెడ్డికి బలి కోరిన బర్త్డే అని చెప్పి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పెట్టారు. నాకు చాలా నచ్చింది ఈ బ్యాక్గ్రౌండ్. ఏదకా జరగట్టు ఏదో బలి కోరేది ఏం కనిపించలేదే. రక్తాభిషేకం ఉన్నది అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో. ఎవరన్నా పుట్టినరోజుల్లో సేవా కార్యక్రమాలు చేయటం చూసాం. కరెస్టకా అదేంటే మా దగ్గర ఉన్న బర్త్డే అయితే చాలా చేసిన సేవా కార్యక్రమాలు. 10 మందికి అన్నదానాలు చేయటం చూసాం. గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయటం చూసాం. చేసినావు అక్క, పూజలు చేసినావు, రక్తదానాలు చేసినావు, పేదలకు అన్నం పెట్టినావు. ఏందక్క నువ్వు చెప్పేది? పోతే భోజనాల్లో మీరు అది మేకలు, గొర్రెలు, చికెన్, ఐ డోంట్ నో, బట్ ఐ నో అక్క, ఇట్స్ కాల్ పొటేల్ 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 చెప్తున్నాను. ఇవన్నీ నాకు తెలియదు వ్యవసాయకారాలు గోలేంటో. ఐ డోంట్ నో. ఐ నో అక్క. మటన్ బిర్యానీలో మోసం వేసుకొని పక్కన థమ్స్అప్ పెట్టుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక అలాటెడ్ ప్లేస్ లో దేవుళ్ళకి కానీ ఎక్కడైనా బలి ఇవ్వటం చూసాం. కానీ నిన్న వీర విహంగంగా రక్తాన్ని చిందిచ్చేశారు ఇతను పుట్టినరోజుకి. గిరిజనకు కొత్త చెప్తున్నాయింది. మీ వాళ్ళు ఫస్ట్ చేసినారక పార్టీ గెలవంగాలు చేసినారట్నే. అలా చూసే వాళ్ళకి, పేపర్ చదివే వాళ్ళకి ఇచ్చి అని పక్కన పడేసేటట్టు ఉంది. నిజమేక, నాకు కూడా బూతులు బ్రహ్మాండంగా వచ్చినాక పని మింగేసినాక. 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ఏమైందక్క? 53వ పుట్టినరోజు జరుపుకున్న జగన్మోహన్ రెడ్డికి ఏమైందక్క? నిన్న మళ్ళీ చెప్తున్నాను, గొర్రె మేకో ఎన్నిసార్లు చెప్పంటే ఒకటే సోదే. గొర్రె కాదు, బర్రె కాదు, పొటేలో. వీటిని బలిచ్చి ఆ ముండలు పుచ్చుకుని ఆ రక్తాన్ని పోస్టర్ల మీద చిందిచ్చి. అకౌ నీ ఓవర్ యాక్షన్ వల్ల సస్తా ఉంటాం. ఓవర్క ఈ ఎక్స్ప్రెషన్లు అన్ని అప్పుడు మీ ఓళ్ళు చేసినప్పుడు పెట్టబోయావా? వీడియోలు తీసి మా నాయకుడు పుట్టినరోజు జయహో అన్నట్టు వీడియోలు పెట్టి. మీరు వీడియోలు తీకనే బయటకు వచ్చినాయి. మరి మీరు చేస్తే వ్యాపారం, మేము చేస్తే వ్యభిచారం. ఇది ఒక్క ఆంధ్రలోనే అంటే కానే కాదు. పంజాగుట్ట ఫ్లైఓవర్ సర్కిల్ దగ్గర, ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్, ప్రతి చోట. అవును, మరి ఆయన మాస్ ఫాలోయింగ్ అట్లా ఉంటుంది. మరి కర్ణాటక ఏంది, ఆంధ్ర ఏంది, తెలంగాణ ఆడైనా ఆయన మరి నెత్తుటి చిందించడం, ఆటన్నిటి జగన్మోహన్ రెడ్డికి అభిషేకాలు చేయటం. ఒక రకంగా చెప్పాలంటే ఒక చూసే వాళ్ళకి చాలా బార్బారిక్ గా జరిగింది పుట్టినరోజు. చూసే కళ్ళం బట్టి ఉంటది. ఇది చూడు, కూలీలు స్వచ్ఛందంగా కేక్ కట్ చేసినారు జగనన్న బర్త్డే అని. మీ నాయకుడు తలకిందులుగా తపస్సు చేసినా ఇది ఎప్పుడు జరగదు. దానిపైన ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. మీ ఏ బెన్లు, టీవీ ఫైలు నిన్ను ఎవరు నమ్మట్లేదు. శాంతియుతంగా ఒక పుట్టినరోజు జరుపుకుంటే నాయకుడు గురించి బాగుండేది. నువ్వు జరుపుకోబోమవు నీ పుట్టినరోజు శాంతియుతంగా. నాయకుడు అన్నాక మాత్రం గోల ఉంటుంది. హెచ్చరించి రప్పారప్ప 2029 అంటే, ఇంకోసారి చెప్పక, రప్పారప్ప 2029 అంటే, రప్పారప్ప 2029 అంటే చూసే వాళ్ళకి యాక్ థూ ఫీలింగ్ మాత్రం వచ్చింది. మీ ఛానల్ చూసే వాళ్ళు కూడా అదే ఫీలింగ్ అంట, యాక్ థూ అని. అకౌ ఫైనలీ స్పీటింగ్ ఈజ్ ఈజీ బట్ థింకింగ్ ఈజ్ హార్డర్. And strong views don't need disgusting expressions.